రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కిరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవయ్యున్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము కల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్హరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే. కనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే. నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా, అష్షూరు రాజైన సెన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సీయోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అసహ్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవనిని తిరస్కరించితివి, ఎవనిని దూషించితివి? నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబనోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి, కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నింటినీ ఎండిపోచేసియున్నాను. నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినపడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నొంది పొలములలోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలు వెల్లుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.